మీరు ఈ అడవిలో నుండి బయట పడలేరు. ఏ సరోజ, మెల్లగా నడవండమ్మా. నొప్పి ఎక్కువ అవుతుంది సరోజమ్మా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండమ్మా. నేను వెళ్ళి పసరాకులు తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. అలాగే. విశ్వాసం లేని కుక్క. నా పనయ్యాక నిన్ను వదిలేస్తానన్నాను కదా. నా పని పాడు చేసినందుకు నీ ప్రాణాలు వదిలేసాయి. సరోజ, సరోజమ్మా, సరోజమ్మా, ఎక్కడున్నారా ఆంటీ? సరోజ చచ్చింది. ఎక్కడున్నారంటే మీరు నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని చంపైనా సరే మీ వేలి ముద్రలు తీసుకుంటాను. ఎంతో దూరం వెళ్ళలేరంటే మీరు పరిగెత్తినా మీ అడుగు చప్పుడు నాకు వినిపిస్తుంది. అంటే ఇక్కడే ఎక్కడో మీరు దాక్కొనున్నారు. మీ చీరంచు కనపడ్డా సరే షూట్ చేసేస్తాను. మర్యాదగా నా ఎదురుగా రండి. ప్రాణాలు తీసి ఏం సాధిస్తావే నువ్వు? సరోజమ్మ అమాయకురాలు, తన ప్రాణాలు తీసావు కదే. నీకేం ద్రోహం చేసింది? నన్ను వదిలేయండి. దగ్గరికి రాకు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. చంపేయండి, నన్ను చంపేయండి. ట్రిగర్ నొక్కితే క్షణంలో కుక్క చావు చేస్తావు. నన్ను చంపితే చాముండేశ్వరి ఆంటీ రాదు. ఇక్కడి నుంచి బయటపడే అవకాశం కూడా మీకు లేదు. నిన్ను వదిలేస్తాననుకోకు నీలంబరి. నీ ఆంటీ చాముండేశ్వరిని కూడా ఇక్కడికి రప్పిస్తాను. నీతోనే చాముండేశ్వరికి తల కరువు పెట్టిస్తాను.
నడు పద. డాక్టర్ తాలూకు సాక్ష్యాన్ని మాయం చేయగలిగాను కానీ నా పేరే నన్ను పట్టించబోతోంది. అలా జరగకూడదు అంటే అఖిలాండేశ్వర్ని వెతికి పట్టుకోవాలి. ఏయ్, ఏయ్, ఏయ్! ఎక్కడ చచ్చావు? తొందరగా దొరుకు. ఎక్కడున్నావు? హలో నీలంబరి, అఖిలాండేశ్వర్ దొరికిందా? హలో ఆంటీ. వినబడిందా లేదా? అఖిలాండేశ్వరి దొరికిందా? దొరికిందంటే ఈ మాట చెప్పడానికి ఎందుకు టైం తీసుకుంటున్నా? రూమ్ లో వేసి పడేయ్. ఎట్టి పరిస్థితులను తప్పించుకోకూడదు చెప్తున్నా. తను మన దారికి వచ్చేసిందాంటీ. మీరు అడిగిన వాటన్నింటికి ఒప్పేసుకుంది. వాట్? అవునంటీ, అన్నిటికీ ఓకే అన్నారు. అంత సులభంగా ఒప్పుకోదు. పులిని బంధించినంత మాత్రాన రాజీ పడదు, లొంగిపోదు. దొరికిపోయినట్టు మాత్రమే కనిపిస్తుంది. చాముండేశ్వర ఆంటీ, కావాలంటే అఖిలాంటియే మాట్లాడుతుంది. మాట్లాడండి. హలో చాముండేశ్వరి, ఇప్పుడు నాకు అర్థమైంది. మీ నుంచి తప్పించుకోలేనని తెలిసిపోయింది. నీలాంబరికి దొరికిపోయాను. దయచేసి నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు. నువ్వెదురుగా ఉంటే చేతులు జోడించి అడిగేదాన్ని. వావ్ వావ్, ఘట్టమనేని అఖిలాండేశ్వరి భయపడుతుంది అంటే ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. పోనీలే, నీ గద్గద స్వరం వింటున్నాను. ఈ తృప్తి చాలు. ప్లీజ్ మా వాళ్ళనేమి చేయదు చాముండేశ్వరి. నాకు నా కుటుంబం తప్ప ఏమీ అక్కర్లేదు. ప్లీజ్. నాకు తెలుసు అఖిలాండేశ్వరి, రక్త సంబంధం కోసం, కన్న బిడ్డల కోసం, కట్టుకున్న వాడి కోసం నువ్వు ఏవైనా చేస్తావని. నిజం చాముండేశ్వరి, నీకేం కావాలో చెప్పు. నువ్వు అడిగినవన్నీ ఏది కాదన్నా అన్నీ వదులుకుంటాను. అలాగే అఖిలాండేశ్వరి, ఒకసారి నీలాంబర్కి ఫోన్ ఇవ్వు. అలాగే అలాగే మాట్లాడు. హలో హలో ఆంటీ. ఇక అంతా నీ కంట్రోల్లోనే ఉంది నీలాంబరి. మనం గెలిచాం. మనం గెలిచామని చెప్పుకోవాలంటే మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది ఆంటీ. ఖచ్చితంగా వస్తాను. అఖిలాండేశ్వరి ఇప్పుడు చచ్చిన పాము. See you, నీలంబరి. పాపం అఖిలాండేశ్వరి
కుటుంబం కోసం సర్వస్వాన్ని వదిలేసుకుంటుంది. నేననుకున్నవన్నీ నా చేతిలోకొచ్చాక దేన్ని మిగల్చను అని తనకి తెలీదు. అఖిల, ఏంటి నువ్వు అంటున్నది? ఏంటండి? దేన్ని మిగల్చును అంటున్నావు? దేని గురించి? అది ఈ కుటుంబం గురించేనండి. శత్రుశేషం లేకుండా చేస్తేనే మనం సంతోషంగా ఉంటాం. నా పంతాన్ని కూడా వదిలేస్తాను. మనందరం బావుండాలి అంటే ఆస్తులు, అంతస్తులు, స్థాయి ఇవేవి కాదని అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అఖిల. నువ్విలా మాట్లాడుతుంటే మళ్ళీ నాకు ఇంతకు ముందున్న నా అఖిలాండేశ్వరే కనపడుతోంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అఖిల. నీ ఆరోగ్యం మెరుగవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ ఇల్లు మళ్ళీ బృందావనంగా మారబోతోంది. నాకు చాలు. అంతకంటే ఇంకేం కావాలి నాకు చెప్పు. మిస్టర్ శివశంకర్, అఖిలాండేశ్వరిలా కనిపిస్తున్నానే కాని నేను నీ భార్యని కాదు. నువ్వు కట్టుకున్న భార్య నా మేనకోడలు నీలాంబరి చేతిలో బందీగా ఉంది. అలాగే ఉంటుంది. ఇంకా రాదు. ఆంటీ, ఇక్కడికి చాముండేశ్వరి ఆంటీని పిలిపించి మీరు పొరపాటు చేస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించుకోండి ఆంటీ. నిన్ను ఇక్కడికిక్కడ చంపేయాలనుంది. కానీ చాముండేశ్వరి చావుని నువ్వు చూడాలి. నీ చావుని 10 కళ్ళు మూసే క్షణంలోనైనా చూసి చచ్చిపోవాలి. వద్దండి, నా మాట వినండి. చాముండేశ్వరి ఆంటీని ఇక్కడికి రప్పించొద్దు. నన్ను చంపేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆంటీ, నీ నక్క తెలివితేటలు నా ముందు చూపించుకో. దేవాకి ఫోన్ చేస్తున్నారా ఆంటీ? లాభం లేదు. ఎందుకంటే చాముండేశ్వరి ఆంటీకి తప్ప ఎవ్వరికి అవుట్ గోయింగ్ కాల్స్ అందులో నుండి వెళ్ళవు. పర్వాలేదు. మీ ఇద్దరి చావుని నా కొడుకు కూడా చూస్తాడేమో అనుకున్నాను. కానీ నేనే చూస్తాను. ఆంటీ, మామ్కి నేరుగా చెప్పకముందే మాట తీసుకోవాలి. కానీ అది కోరికని చెప్పాలో కండిషన్ అని చెప్పాలో తెలియట్లేదు. శ్రీమంతాన్ని అడ్డు పెట్టుకుని అబద్ధాలు ఆడతారు శనిబాబు గారు. తప్పదుదిన. మామ్ మాట ఇచ్చాక మీరే చెప్పొచ్చు. ఎలాగైనా అఖిలను ఒప్పించాలి. ఈ విషయాన్ని దాచిపెట్టినా ఎన్నో రోజులు దాగదు. కానీ ఆంటీ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేకపోతున్నాం అంకుల్. సీమంతం అయితే మా ఇద్దరికి జరగాలి. ఏం ఆలోచిస్తున్నావు పెద్ద బాబు? శుభకార్యం జరపడం అంటే అమ్మకు చాలా ఇష్టం. అందరికంటే ముందుగా లేచి తోరణాలు కట్టించి అరటి పొదలు పెట్టించేది. తెల్లవారక ముందే పండగ మొదలయ్యేది. కానీ ఇప్పుడు శుభవార్త చెప్పడానికి కూడా మనం వెనకడుగు వేస్తున్నాం. నిజం చెప్పినా శ్రీమంతం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు పెద్దబాబు గారు. ఆశీర్వాదానికి బదులు
ఆవేశం చూడాల్సి వస్తుందని పార్వతి ఆందోళన పడుతోంది. అంతే కదా అయ్యగారు. ఈ పని మనిషి ఈ ఇంటికి వారసునిచ్చినా ఈ ఇంటి కోడలుగా ఉంటుందో లేదో. అలా మాట్లాడుకు పార్వతి. అమ్మగారి కోపానికి నేను బలవుతాను, లేకపోతే నా బిడ్డని హొక్కేసి నన్నేదైనా చేయమని అడుగుతారో తెలీదు. పార్వతి, కంగారు పడద్దమ్మా. అనర్థం జరగాలని ఉంటే ఇన్నాళ్ళు ఆగేవాళ్ళమే కాదు. నొప్పి తగ్గాలంటే టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగాల్సిందే. హలో, మిస్టర్ దేవా, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మీ మిస్సెస్ కి 5th మంత్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బేబీకి ఎన్ని వారాలు నిండాయో చెప్తారా? ఫైల్ చూసి చెప్తాను డాక్టర్. 1 minute. పార్వతి, వెళ్ళి హాస్పిటల్ ఫైల్ తీసుకురా. డాక్టర్, 18 weeks కంప్లీట్ అయ్యాయి. హాస్పిటల్ ఫైల్ అంటున్నారు. పార్వతి కిచెన్ లో నుంచి తీసుకొచ్చింది. ఏంటి కథ? ఓకే దేవా, మీ భార్యను రేపు గానీ ఎల్లుండి గానీ హాస్పిటల్కి తీసుకురండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. పార్వతి, ఈ ఫైల్ లోపల పెట్టు. ఏంటే పార్వతి, కిచెన్ లోకి హాల్లోకి అటు ఇటు తిరుగుతున్నావు గాని నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా? ఆ మాత్రం చేసుకోలేవా పిన్ని? ప్రతిదానికి వదిన మీద డిపెండ్ అవుతావు. నేనేదో ఐశ్వర్యకి చెప్పినట్టు నువ్వు ఫీల్ అవుతావేంటయ్యా? తానంటే ప్రెగ్నెంట్. పార్వతికి ఏమైంది? తీసుకురావచ్చు కదా. తీసుకొస్తాను చిన్నమ్మ గారు. పర్వాలేదులేవే, ఆ మాత్రం చేసుకోలేవా అని చిన్నబాబు అంటున్నాడుగా. నేనే వెళ్తానులే. భవానీతో పెట్టుకోకండి, కావాలని ఇష్యూ చేస్తుంది. నేను కాఫీ కలుపుకోవడానికి రాలేదే. ఆ ఫైల్ ఏంటో దాని సంగతేంటో తేల్చుకోవాలనే వచ్చాను. పార్వతి ప్రెగ్నెంటా? వామ్మో, ఎంత మోసం! ఇది కడుపులో బిడ్డని మోస్తూ ఏమీ తెలియనట్టు నాటకాలాడుతుందా? అయిపోయేవే నువ్వు. అఖిలక్కకు ఇప్పుడే విషయం చెప్తా. చిన్నమ్మ గారు, ఆ ఫైల్ ఇవ్వండి. నిన్ను భవానీ, ఆంటీ, చేసినంత మీరు చేసి ఇప్పుడు నన్ను అడుగుతారేంటి? కడుపుతో ఉందని కూడా చెప్పకుండా దాచిపెట్టారు. ఇప్పుడు అఖిలక్క ముందు బయట పెడతాను. భవానీ ఆగు. పిచ్చి పనులు చేయడానికి ఎప్పుడు ముందుంటావు. ఎందుకు అనిపించుకుంటావు? మర్యాదగా ఆ ఫైల్ ఇచ్చి గదిలోకి వెళ్ళావు. లేదు బావుగారు, అఖిలక్క నాకు అప్పచెప్పిన పనిని నేను సరిగ్గా చేయలేకపోయాను.
కానీ ఇంతకు ముందే వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇంటికి వారసుని తెచ్చే ప్రయత్నం చేశారని ప్రూఫ్ చూపించకపోతే అఖిలక్క నన్ను అపార్థం చేసుకుంటుంది. మీకేమైనా పిచ్చా? ఆంటీకి చెప్తే ఎంత గొడవ అవుతుందో తెలుసు కదా. ముందు అఖిలక్కకు తెలియాలి కదా. ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి. నువ్వు చిల్లరగా చెప్తావు పిన్ని.